రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సింఘ్వి, వేం నరేందర్ రెడ్డితో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి నామపత్రాలు దాఖలు చేశారు. అయితే 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో స్క్రూటినీలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మొత్తంగా సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామపత్రాలు అందించారు. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన అనంతరం మరో సెట్ నామపత్రాలు అందించారు. నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. మొత్తంగా వేం నరేందర్ రెడ్డి 4 సెట్లు, సింఘ్వి 3 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. 2 ఎంఐఎం ఎమ్మెల్యేలు సైతం వేం నరేందర్ రెడ్డిని ప్రతిపాదించారు. నామినేషన్ల దాఖలు అనంతరం గాంధీభవన్ చేరుకున్న సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి తమకు అవకాశం ఇచ్చిన అధిష్టానం, రాష్ట్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సమస్యలపై రాజ్యసభలో పోరాడతానని వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో నామినేషన్ వేయడం కంటే గాంధీభవన్కు రావడం సంతోషంగా ఉందన్న సింఘ్వి, గాంధీభవన్ పార్టీకి మూలస్తంభం వంటిదని తెలిపారు. తెలంగాణ తరపున రెండోసారి రాజ్యసభకు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నానన్న సింఘ్వి, రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. मैं आशा और विश्वास करता हूं कि जो मुझे स्नेह मिला है, जो समर्थन मिला है और जो एक सौहार्द मिला है पिछले 2 वर्षों में, वो प्रचुर मात्रा में भविष्य में मिलता रहेगा। और मैं ये भी आशा और विश्वास करता हूं कि तेलंगाना के इस विशेष प्रदेश में जो इतने सारे नए नए इनिशिएटिव्स लिए जा रहे हैं सरकार द्वारा, पार्टी स्तर पे, उनमें से कई को मैं बहस, जिरे और समर्थन कर रहा हूं उच्चतम न्यायालय में। उन विषयों में कई सारे अलग अलग विविध हैं, तो मैं आशा और विश्वास करता हूं कि वो सब जनहित में चलेगा, पब्लिक इंटरेस्ट से बढ़ेगा। और आज मुझे बहुत ही गौरव है, बहुत हर्ष है कि मैं इस प्रदेश को वापस रिप्रेजेंट करूंगा राज्यसभा में। अच्छा एक लग रहा है। రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఎలా పనిచేశామో భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు కేంద్రంతో కూడా పనిచేసే విధంగా ఉండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అభిషేక్ మను సింఘ్వికి, రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ అభ్యర్థులుగా ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. రాజ్యసభ స్థానం కోసం 10 మందికి పైగా ప్రయత్నించినప్పటికీ సుదీర్ఘంగా చర్చించిన అగ్రనాయకత్వం వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా బీఆర్ఎస్, బీజేపీ తరపున నామినేషన్లు దాఖలు కాలేదు. సాయి అనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో స్క్రూట్నీలో రిటర్నింగ్ అధికారి తిరస్కరించే అవకాశం ఉంది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉండగా ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.